ఏబీవీపీ ప్రెసిడెంట్ ఎందుకు చేసింది అంటే ఏబీవీపీల విద్యార్థులు ఎన్రోల్ అయితలేరా, నాయకత్వం లేదా? అట్లాంటి ప్రొఫెసర్ నే విద్యార్థి ప్రెసిడెంట్ గా నియమించితే విద్యార్థుల సమస్యలు ఏం తీరుస్తాయి? సమస్య తీర్చేటట్టు పోరాటం చేస్తారు. నువ్వు ఏడికి పోయి పోరాటం చేస్తావు? నీకెందుకు ఏబీవీపీ తెలంగాణ ప్రెసిడెంట్ పోస్ట్? అందుకే ప్రజలారా, మనం విద్యార్థుల రాజకీయ పార్టీ విద్యార్థి విభాగాన్ని తీసుకొని వచ్చినాం. నమస్తే. ఏబీవీపీ అఖిల భారతీయ విద్యా పరిషత్ ఇది ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్. బీజేపీకి సంబంధించిన లేదా ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వాటికి అనుసంధానంగా ఉండే స్టూడెంట్ ఆర్గనైజేషనే ఈ ఏబీవీపీ. అట్లే కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్యుఐ, బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్వి, మన విద్యార్థుల రాజకీయ పార్టీకి విద్యార్థి రాజకీయ పార్టీ విద్యార్థి విభాగం, అలాగే ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడిఎస్యు, ఇట్లా అన్ని పొలిటికల్ పార్టీలకు వాళ్ళకు ఒక విద్యార్థి విభాగం అనేది ఉంటది. ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్లు దేనికోసం పనిచేస్తాయంటే స్కాలర్షిప్ల గురించి, ఫీ రియంబర్స్మెంట్ గురించి, విద్యార్థుల హక్కులను పరిరక్షించడం కోసం, విద్యారంగంలో సంస్కరణలు తేవడం కోసం, ఇట్లా విద్యార్థులకు సంబంధించి స్కూళ్ళైనా, కాలేజీలైనా, హాస్టల్లైనా, రెసిడెన్షియల్ క్యాంపస్లైనా, గవర్నమెంట్ హాస్టల్లో ఫుడ్ కు సంబంధించిన ఇష్యూలకైనా, యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు ఇచ్చేటివి చక్కగా ఇవ్వకుండా వాళ్ళ మీద ఏదైనా తప్పు చేసినా, ఇలా అన్ని రకాలుగా విద్యార్థుల కోసం పోరాటం చేసేటివే ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్లు. అన్ని పొలిటికల్ పార్టీలకు సంబంధించిన స్టూడెంట్ ఆర్గనైజేషన్లకు వెళ్ళి ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, దేశంలో అత్యున్నత పదవి చేసిన వాళ్ళు కూడా ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్లకి వెళ్ళి వచ్చిన లీడర్లు. అయితే ప్రజలారా, ఈ విషయం ఎందుకు తీసుకొచ్చిన అంటే ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రావుల కృష్ణయ్య గారు ఎన్నుకోబడ్డారు. ఈ 50 ఏళ్ల యువకునికి హెచ్సియుల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ రావుల కృష్ణయ్య అనే వ్యక్తి. ఈ వ్యక్తికి, ఈ యువకునికి, 50 ఏళ్ల యువకునికి ఏబీవీపీ రాష్ట్ర ప్రెసిడెంట్ చేసిల్లు. ఇంత నవ యువకునికి, 50 ఏళ్ల బాలునికి ఏబీవీపీ ప్రెసిడెంట్ ఎందుకు చేసింది అంటే ఏబీవీపీల విద్యార్థులు ఎన్రోల్ అయితలేరా, నాయకత్వం లేదా, 20-25 ఏళ్ళు 30 ఏళ్ల లోపు ఉన్న నాయకులు లేరా? అండ్ ముఖ్యంగా ఈ విద్యార్థి ఆర్గనైజేషన్ల ప్రొఫెసర్ను ప్రెసిడెంట్గా ఎట్లా అనుకున్నారో నాకు అర్థం కాదు. విద్యార్థులు, స్టూడెంట్ ఆర్గనైజేషన్లు పోరాటం చేసేటిదే యూనివర్సిటీ మీద, ప్రొఫెసర్ల మీద, గవర్నమెంట్ మీద. అట్లాంటి ప్రొఫెసర్నే విద్యార్థి ప్రెసిడెంట్గా నియమించితే విద్యార్థుల సమస్యలు ఏం తీరుస్తాడు? 25 ఏళ్ల యంగ్ స్టూడెంట్కి తెలిసిన సమస్యలు ఈ 50 ఏళ్ల నవ యువకునికి ఎట్లా తెలుస్తాయి? ఏబీవీపీల మెంబర్స్ జాయిన్ అయితే లేరా, ఏబీవీపీల నాయకులు లేరా? ఏ విధంగా ఈ 50 ఏళ్ల యువకుని ఏబీవీపీ ప్రెసిడెంట్గా నియమించిందో వీళ్ళకే తెలియాలి. అదేదో ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాలో హీరో 55-60 ఏళ్ళు ఉంటాడు, 60 ఏళ్ళకు కూడా యూత్ ప్రెసిడెంటే ఆ సినిమాలో. అట్లే ఉన్నది ఈ కథ అంతా. 50-55 ఏళ్ళు అంటే నీకు ఇప్పుడు చదువుకునే స్టూడెంట్లకు మధ్య 2-2.5 తరాలు ఉన్నాయి. ఇప్పుడు చదువుకునే పిల్లగాళ్ళని జెన్జీ అంటారు. రావుల కృష్ణయ్య నిన్నేమని పిలవాలి? నువ్వు ఏ జనరేషన్కి సంబంధించిన వ్యక్తివి? ఎప్పుడో బీజేపీ పార్టీ పుట్టినోనివి ఇప్పుడు ఈ జెన్జీకి ప్రెసిడెంట్ అయినవా? వాళ్ళ సమస్యలు ఏం తీర్చుతావు చెప్పు? అసలు వాళ్ళ సమస్యలు నీకు వాట్సాప్ లో పెడితే నీకు అది ఫార్వర్డ్ చేస్తుందా? పోనీ వాళ్ళ లెక్క ఉరుకులు పరుగులు తీస్తావా? యువకులు ఒక్క రోజులో రాష్ట్రం అంతా చుట్టొస్తారు. అట్లాంటి యువతకు ప్రాముఖ్యత ఇవ్వకుండా ముసలేజ్కు దగ్గరకు వచ్చిన నీకెందుకు ఈ ప్రెసిడెంట్ పోస్టు? ఇప్పుడు రావుల కృష్ణయ్య గారు, మీరు ఏబీవీపీ ప్రెసిడెంట్ కదా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు గుంజుకున్నారు కదా, దాని మీద మీరు పోరాటం చేస్తారా? గవర్నమెంట్ జాబ్లకి వెళ్ళి తీసేస్తా అంటే సప్పుడేగా కూర్చొని ఉంటారు. ఒక కాలేజీకైనా, ఒక యూనివర్సిటీకైనా, ఎక్కడైనా ఒక్క విద్యార్థికి ప్రాబ్లం వచ్చినా స్టూడెంట్ ఆర్గనైజేషన్లు అన్ని పోయి ఆ సమస్య తీర్చేటట్టు పోరాటం చేస్తారు. నువ్వు ఏడికి పోయి పోరాటం చేస్తావు? నీకెందుకు ఏబీవీపీ తెలంగాణ ప్రెసిడెంట్ పోస్టు? ప్రజలారా, విద్యార్థులారా, దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఏబీవీపీ సంస్థ విద్యార్థుల హక్కుల్ని కాలరాయడం కోసమే ఈ పన్నాగం బన్నింది. అంటే దొంగకు తాళంచ ఇచ్చినట్టే. విద్యార్థుల కోసం, విద్యార్థుల హక్కుల కోసం ప్రెసిడెంట్ అనే వ్యక్తి పోరాటం చేయాలి. ఆ ప్రెసిడెంటే ప్రొఫెసర్ అయినాక, అంటే గవర్నమెంట్కి ఆయననే అనుసంధానమైనాక విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడేది ఎవరు? అందుకే ప్రజలారా, మనం విద్యార్థుల రాజకీయ పార్టీ విద్యార్థి విభాగాన్ని తీసుకొని వచ్చినాం. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలను, అన్ని కాలేజీలను క్లస్టర్ లాగా, నియోజకవర్గపు లెవెల్లో క్లస్టర్ లాగా ఫామ్ చేసి ఇప్పటి నుండే రాజకీయ నాయకుల్ని తయారు చేస్తాను. మా విఆర్పి విద్యార్థి విభాగం నుండి ఒక సామాన్యుని రాజకీయ నాయకుని చేస్తాం, ఒక పేదోన్ని రాజకీయ నాయకుని చేస్తాం. విద్యార్థి విభాగం ప్రెసిడెంట్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినాం. ఆ దశలో ఉన్నప్పుడు విద్యార్థి విభాగానికి, రాజకీయానికి సంబంధం లేకుండా, పొలిటికల్ పార్టీలకు సంబంధం లేకుండా వాళ్ళ హక్కుల కోసమే స్వేచ్ఛగా పోరాటం చేసే హక్కులను విద్యార్థుల రాజకీయ పార్టీ విభాగం ఇచ్చింది. విద్యార్థి విభాగం అది మన విద్యార్థుల రాజకీయ పార్టీ అంటే. కాబట్టి తెలంగాణలో చదువుకునే ఇంటర్మీడియట్ చేసే వాళ్ళకి కానీ, డిగ్రీ చేసే వాళ్ళకి కానీ, ఎంబీబీఎస్ చేసే వాళ్ళకి కానీ, లా స్టూడెంట్స్ కానీ అన్ని విధాలుగా మన విద్యార్థుల రాజకీయ పార్టీ మీకు సేవలు అందిస్తూ ఉంటుంది. విద్యార్థుల రాజకీయ పార్టీ విద్యార్థి విభాగం. కాబట్టి కింద ఉన్న నెంబర్ కాల్ చేసి మన విద్యార్థి విభాగంలో మీరు చేరాలి. విద్యార్థుల హక్కుల కోసం పోరాడే మన విద్యార్థి విభాగంలో మీరు జాయిన్ అయితే మీ హక్కులను, మీకు వచ్చే స్కాలర్షిప్లను, మీకు వచ్చే రియంబర్స్మెంట్ ను తక్షణమే తీసుకొచ్చి మీ చదువులలో ఏ ఆటంకం లేకుండా మీకు హెల్ప్ఫుల్ గా ఈ ఆర్గనైజేషన్ ఉంటుంది. కాబట్టి మీరందరూ చేరి విద్యార్థి వివికి సపోర్ట్ చేయాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై విఆర్.